హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ద్రాక్షారామం గుడి చూద్దాము. మేము 2 డేస్ టూర్ ప్లాన్ చేసుకొని అన్నవరం వెళ్దాం అనుకున్నప్పుడు మధ్యలో పంచారామాల్లోని ద్రాక్షారామం, సామర్లకోట కూడా దర్శించుకుందాం అనుకున్నాము. తెనాలి నుంచి కారులో బయలుదేరి రాజమండ్రి మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్ కూడా చూసుకుని మధ్యాహ్నానికి ద్రాక్షారామం చేరుకున్నాము. ఇక్కడ శివుడు భీమేశ్వర స్వామిగా, అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారిగా దర్శనమిస్తారు. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ఉంది. కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించారు. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలుస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని దక్ష ఆరామం అని పిలిచేవారంట. సతీదేవి దక్షుని చేత అవమానపడి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంగాను, వీరభద్రుడిని సృష్టించబడ్డ ప్రదేశంగాను చెప్తారు. శివపంచారామాల్లో అమరావతి, సామర్లకోట, క్షీరారామం, సోమారామాలతో పాటు 18 శక్తిపీఠాల్లోనూ ఒకటిగా ద్రాక్షారామం ప్రసిద్ధి చెందింది. సతీదేవి వియోగం నుండి శివుణ్ణి బయటపడేయడం కోసం శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని 18 ఖండాలుగా విచ్ఛిన్నం చేశారు. అలా ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి. ఆమె నాభి భాగం ద్రాక్షారామంలో పడినందున ఇది 12వ శక్తిపీఠంగా మారింది. కాబట్టి ఈ ఆలయం శివక్షేత్రంగాను, శక్తి క్షేత్రంగాను పిలువబడుతుంది. ఈ ఆలయంలోని శివలింగం స్ఫటికాకారంలో 14 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తాడు. శివలింగాన్ని 2 భాగాలుగా 2 అంతస్తులలో దర్శించుకోవాలి. మొదటి కింది భాగం దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గంతో గర్భగుడి పై అంతస్తులో మిగిలిన సగభాగం దర్శించుకోవచ్చు. పై అంతస్తులోని శివలింగంపై సూర్యకిరణాలు పడడం గమనించవచ్చు. ఇక్కడ మాణిక్యాంబ అమ్మవారి విగ్రహం ఏ ఆలయాల్లో లేని విధంగా శ్రీచక్రంపై ఉంటుంది. అందమైన గోపురాలు, స్తంభాలు, శిల్పాలతో విశాలమైన గుడి చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పుస్తకాలలో మాత్రమే కాదు, మన పురాణాలను ఇలాంటి పురాతన ఆలయాలకు వచ్చి తెలుసుకోవాలి. మన చరిత్ర ఇలాంటి ప్రదేశాల్లో జీవించి ఉంటుంది. అప్పుడే మన మూలాలను అర్థం చేసుకోగలుగుతాము. భక్తుల కోసం గుడికి ఎదురుగా అన్నదాన సత్రం, వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు. సామర్లకోట గుడి దర్శనం విశేషాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో అవ్వడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.